అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక యువతిని, ఒక కొరియోగ్రాఫర్ని లైంగికంగా వేధిస్తున్నారంటూ జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒకసారి ఎఫ్ఐఆర్లో ఏముంది, ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం ఎఫ్ఐఆర్లో ఏముంది అనే విషయాల్ని ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇదే ఎఫ్ఐఆర్. ఒకసారి జానీ మాస్టర్ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఆర్ కాపీ ఒకసారి చూసినట్టయితే దీనికి సంబంధించి మనం చూస్తే నార్సింగి పిఎస్లో ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 376(2)N506 323 IPC సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. దానికి సంబంధించి డేటు, ఎవరు ఏంటి అనేది కూడా మొత్తం వివరాలు ఉన్నాయి. దానికి సంబంధించి జానీ మాస్టర్ షేక్ జానీ బాషా ఉరఫ్ షేక్ జానీ బాషా అనే పేరు మీద దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్ కాపీని మనం చూస్తే వీటిలో ఒక సంచలనాత్మకమైన విషయాలు, ఆవిడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు ఆవిడ దీంట్లో పొందుపరచింది. ఇదే స్వహస్తాలతో ఎవరైతే ఉత్తరప్రదేశ్కి చెందిన ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ స్వహస్తాలతో టు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ రాశారు. ఎవరైతే పేరు కూడా ఉంది ఆవిడకి సంబంధించింది పేరు. నిజంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన ఈ కేసు ఎఫ్ఐఆర్ అయిన ఈ కేసు అక్కడి నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్కి బదిలీ అయింది. ఒకసారి మనం చూస్తే చాలా సంచలనాత్మకమైన విషయాలు ఏదైతే చేసింది ఆవిడ రాశారు. దీనికి సంబంధించి మొత్తం ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్లో ఏమున్నది అనేది ఒకసారి చూద్దాం. డాన్స్ మాస్టర్ జానీపై కేసు దర్యాప్తు చేస్తున్న నార్సింగ్ పోలీసులు రాయదుర్గంలో నమోదైన 0 ఎఫ్ఐఆర్ను నార్సింగ్కి బదిలీ చేశారు. నార్సింగి పిఎస్లో 372(2)N506 323 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించి ఒకసారి మనం చూసినట్టయితే జానీ మాస్టర్ అసలు ఎలా పరిచయం అవ్వడు ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా ఆ ఎఫ్ఐఆర్లో చెప్పారు. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని చెప్పి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ తెలియజేశారు. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరానని చెప్పి బాధితురాలు చెప్పారు. ముంబైకి వెళ్ళిన సమయంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే బెదిరిస్తానని కూడా, చంపేస్తానని చెప్పి బెదిరించాడు. దాంతోపాటు ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తానని బెదిరించాడని చెప్పి బాధితురాలు తెలియజేస్తున్న పరిస్థితి. జానీ మాస్టర్ షూటింగ్కు సంబంధించిన వాహనంలో కూడా తనను వేధించాడని చెప్పి బాధితురాలు చెప్తున్నారు. అందరి ముందు అసభ్యంగా శరీర భాగాలను తాకాడని చెప్పి కూడా బాధితురాలు తెలియజేస్తున్న పరిస్థితి. పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని భార్యతో కలిసి జానీ మాస్టర్ వేధించాడని పేర్కొన్నారు బాధితురాలు. గత నెల 28న అనుమానాస్పద పార్సిల్ తన ఇంటి వద్ద ఉందని చెప్పింది. ఇదే నీ చివరి షూటింగ్ అని చెప్పి దాని మీద రాసి ఉందని చెప్పి కూడా ఆవిడ తెలియజేస్తున్న పరిస్థితి. తనకు అవకాశాలు లేకుండా చేయటమే కాకుండా జానీ మాస్టర్ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. దీనికి సంబంధించి ఏంటనేది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనని సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. నిజంగా ఎఫ్ఐఆర్ లో చూస్తే షాకింగ్ విషయాలు ఉన్నాయి. జానీ మాస్టర్ మెడకి నిజంగా బిగుస్తుంది ఉచ్చు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. నేషనల్ అవార్డు విన్నర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై హైదరాబాద్ లో హత్యాచార కేసు నమోదు కావటం
సంచలనంగా మారింది. డాన్సర్ అయిన బాధితురాలు ఈ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా అత్యాచారం చేశాడంటూ జానీ మాస్టర్పై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా తాజాగా ఈ వివాదానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ మీడియా చేతికి చిక్కింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్లో నమోదైన పలు సంచలనంగా విషయాలు ఏదైతే ఉన్నాయో అవి బయటకు వచ్చాయి. నిజంగా చూస్తే ఎఫ్ఐఆర్లో ఏముందనేది కూడా మనం చూసుకున్నట్టయితే DNA డాన్స్ రియాలిటీ షోలో కొరియోగ్రాఫర్గా మారిన జానీ మాస్టర్ టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ అని చెప్పొచ్చు. ఆయన మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో సహా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి పలువురు స్టార్ హీరోల పాటలకు కొరియోగ్రఫీ అందించారు. తెలుగులోనే కాకుండా శాండిల్వుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు జానీ మాస్టర్. ఇక రంగస్థలం సినిమాలో జిగేలు రాణి, అలా వైకుంఠపురం సినిమాలో బుట్టబొమ్మ, పుష్ప సినిమాలో శ్రీవల్లి వంటి సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జానీ మాస్టర్. అంతేకాకుండా తెలుగు సినిమా టీవీ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే అతనిపై లైంగిక ఆరోపణలతో కేసు నమోదు కావటం సంచలనంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్ లో తెలిసిన వివరాలు ఏంటంటే, ఒక్కసారి చూస్తే D12లో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని చెప్పి బాధితురాలు చెప్తున్నారు. అయితే 2019లో కాల్ చేసి తన గ్రూప్ లో చేర్చుకుంటానని చెప్పారు జానీ మాస్టర్. ముంబైతో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ లో ఉన్నప్పుడు బాధితురాలని లైంగికంగా వేధించాడు అని చెప్తున్నారు. అయితే అలాంటి టైంలో ప్రతిఘటిస్తే కొట్టి హింసించే వారిని మతం మార్చుకోమని, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి కూడా తీసుకొచ్చారని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ లో ఉంది. ఒకవేళ తను చెప్పినట్లు పెళ్లి చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించడంతో పాటు షూటింగ్ లో కార్ వ్యాన్ లో ఎన్నో సార్లు వేధించారని, అందరి ముందే అసంబద్ధంగా టచ్ చేశారని బాధితురాలు ఎఫ్ఐఆర్ లో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. అయితే మరోవైపు తన ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భార్య పలుమార్లు కొట్టిందంటూ జానీ మాస్టర్ భార్యను ఈ విషయానికి సంబంధించి ఆవిడ కూడా తెలుసని చెప్పి ఈ యొక్క విషయాలను చెప్తుంది. దాంతోపాటు ఒక గుర్తు తెలియని వ్యక్తి కూడా బెదిరింపులకు పాల్పడ్డారన్నట్టు కూడా ఆవిడ చెప్తున్నారు. ఆగస్టు 17న ఒక గుర్తు తెలియని వ్యక్తి తనను బెదిరించారని బాధితురాలు పేర్కొంది. ఇక ఆగస్టు 28న తన ఇంటి దగ్గరకు వచ్చిన పార్సిల్లో కంగ్రాచ్యులేషన్స్ బట్ బీ వెరీ కేర్ఫుల్ అనే అక్షరాలు రాసి ఉన్నాయనే అంశాలను పోలీసుల ముందు వెల్లడించింది ఆ యువతి. ఈ విషయాలన్నీ పోలీసులు నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో ఉన్నాయి. నిజంగా చూసుకున్నట్టయితే ఈ కేసు ఎలా వెళ్ళబోతుంది, ఎందుకంటే జానీ మాస్టర్ మీద ఎఫ్ఐఆర్ నిజంగా దీనికి సంబంధించి లవ్ జిహాద్ అంశాలు కూడా ఆవిడ ఎవరైతే తను హిందూ అని, ఎవరైతే జానీ మాస్టర్ ముస్లిం కాబట్టి తనను బొర్కా వేసుకోమని, దాంతోపాటు నమాజ్ చదవమని చెప్పి కూడా ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. అదేవిధంగా తనని బాధించాడు, తనని భయపెట్టాడు అని చెప్పి కూడా అని చెప్తున్న పరిస్థితి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో, నార్సింగి పోలీసులు దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్తుంది, జానీ మాస్టర్ దీని మీద ఏ విధంగా స్పందిస్తాడు, అదేవిధంగా డాన్సర్స్ అసోసియేషన్ అవ్వచ్చు, దాంతోపాటు టాలీవుడ్ దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం.